హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? తెలంగాణ ఐసెట్ 2020కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అయితే మనకి రిలీజ్ చేశారండి. కౌన్సిలింగ్ సంబంధించి పూర్తి షెడ్యూల్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగిందనమాట. అది ఇప్పుడు మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాననమాట. సో, అందుకన్నా ముందు ఏంటంటే, మీరు ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే తెలంగాణ ఐసెట్ 2020కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయన్నమాట. కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్‌లోని వాట్సాప్ ఛానల్ ఖచ్చితంగా జాయిన్ అయితే అయిపోండి ఫ్రెండ్స్. ఇక్కడ టాపిక్ అయితే వెళ్ళిపోదాము. మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి 20 నుంచి కూడా మనకి ఐసెట్ కౌన్సిలింగ్ అని చెప్పేసి పేపర్ ఆర్టికల్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఎంబీఏ ఇంకా ఎంసీఏ కోర్స్ సంబంధించి ప్రవేశాల కోసం ఈ నెల 29 నుంచి ఐసెట్ కౌన్సిలింగ్ అయితే నిర్వహించబోతున్నారండి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నెల 29వ తారీఖు నుంచి కూడా మనకి అంటే ఈ నెల 20th నుంచి ఈ వచ్చే నెల 5వ తారీఖు వరకు కూడా మనకి దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాము కంప్లీట్ షెడ్యూల్ అయితే మాత్రం ఈ నెల 20 తారీఖు నుంచి కూడా మనకి 28వ తారీఖు వరకు కూడా మనకి ఆన్‌లైన్ లో మనకి రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు అంటే ప్రాసెసింగ్ ఫీజు పేమెంట్ చేయడము, దాంతో పాటు స్లాట్ బుకింగ్ జరుగుతుందన్నమాట. ఓకేనా? ఈ నెల 20 తారీఖు నుంచి ఈ నెల 28వ తారీఖు వరకు కూడా మనకి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. స్లాట్ బుకింగ్, ఫీజు పేమెంట్ 2 జరుగుతాయన్నమాట. అలాగే దాంతో పాటే ఈ నెల 22వ తారీఖు నుంచి ఈ నెల 29వ తారీఖు వరకు కూడా మనకి సర్టిఫికేట్లు అనేవి వెరిఫికేషన్ చేస్తారనమాట. స్లాట్ బుకింగ్ లో మీరు ఎక్కడ స్లాట్ బుక్ చేసుకున్నారో అక్కడికైతే వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత ఈ నెల 25వ తారీఖు నుంచి ఈ నెల 30 తారీఖు వరకు కూడా మనకి వెబ్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేస్తారండి. వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు అనమాట. మీకు నచ్చిన కాలేజ్ లోని ఎంబీఏ కోర్సులు, ఎంసీఏ కోర్సులు అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట. అలాగే మనకి సెప్టెంబర్ 2వ తారీఖు కల్లా కూడా మనకి వెబ్‌సైట్‌లో అయితే మనకి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే మనకి రిలీజ్ చేస్తారండి. మీకు ఏ కాలేజ్ వచ్చిందని చెప్పేసి మీరు చెక్‌ఔట్ చేసుకోవచ్చు అన్నమాట. దాంతో పాటు మనకి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ అయితే మాత్రం ఈ నెల వచ్చే నెల 8వ తారీఖు నుంచి మనకి 16వ తారీఖు వరకు అయితే జరుగుతుందన్నమాట. సో ఫాస్ట్‌గా అయితే అయిపోతుంది. సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ చాలా ఫాస్ట్‌గా అవుతుందండి. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ చాలా లేట్‌గా అవుతుంది. కొంచెం స్లోగా అవుతుందన్నమాట. అందరూ కూడా ఫస్ట్ ఫేజ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేయొద్దు. ఫస్ట్ ఫేజ్ కౌన్సిల్ సీట్ తెచ్చుకోండి. మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా మనకి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా సింపుల్ వెరిఫికేషన్ చేసుకోవాలంటే మొత్తం కూడా మన యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ అప్‌కమింగ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా రికమెండ్ చేయమని యూట్యూబ్ ఛానల్ అయితే మాత్రం వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారన్నమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.